ఏ పోరాటం కూడా మీడియా సహకారం లేకుండా సక్సెస్ చాలా తక్కువ. ఇవాళ ఆంధ్రప్రదేశ్, విభాజిత ఆంధ్రప్రదేశ్ చాలా విషమ పరిస్థితిలో ఉంది. భావితరాలకి, విద్యార్థులకు కానీ భావితరాలకు కానీ అవకాశం లేకుండా ఇంకా వలసపోయి రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాలు అవుతున్నా సరే ఇంకా వలసదారులనే భావంతో బతకాల్సిన పరిస్థితిలో మా యువతరాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో యువతరానికి ఉందంటే చాలా బాధాకరం. ఈరోజు కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిన ఆంధ్రప్రదేశ్కి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నమ్మి మోసపోయి అనుకున్నాం. తర్వాత రాహుల్ గాంధీ గారు చెప్పారు, నేను ఖచ్చితంగా సవరించుకుంటా అన్నారు. ఢిల్లీలో జరిగిన మన సభకి మేమందరం ఆయన హాజరైనారు. మేము ఆయన పాదయాత్ర కూడా హాజరైనారు. ఖచ్చితంగా నేను చేస్తానా, ధన్యవాదాలు. కానీ ఇవాళ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నయవంచనకు వ్యతిరేకంగా ఇవాళ నిలబడి అక్కడ పోరాడే దమ్మున్నాడు ఎవరో మాకు కావాలి. ఇవాళ మీరే నిర్ణయించండి ప్రజలారా. నీతి నిజాయితీ నిబద్ధతతో మాట మార్చకుండా, మడం తిప్పకుండా ఎవరు పోరాడతారో గమనించండి. ఎవరు పెడితే వాళ్ళ రాజకీయం కోసం, వాళ్ళ స్వార్థం కోసం మాట్లాడుతున్నారు. 25 పార్లమెంట్ సీట్లు ఇస్తే ఆంధ్రాలో మెడలు వంచి తీసుకొచ్చేస్తున్న ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మెడలు వంచేయడం కాకుండా ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో తాకట్టు పెట్టడానికి మేము ఆరోపిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని మన పెద్దలు ఇచ్చిన ఆ హక్కుని ఇవాళ తీసుకెళ్లి ఢిల్లీలో తాకట్టు పెడతానికి మీకు హక్కు ఎవరు ఇచ్చారు? మీకున్న కేసులో లేకుంటే మీకున్న ఇబ్బందుల వల్ల ఈ విధంగా చేయడానికి అభ్యసిస్తున్నాం. ఇప్పటికీ ఆలస్యమైంది. నీతి నిజాయితీ నిబద్ధత ఉంటే మీరు కూడా వచ్చి పోరాడండి. మీకు చేత కాలేదు, ఒక లోటు భర్తీలో ఒక అంకం తప్పితే మీకు ఏది చేత కాలేదు. ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే మీకు చేత కాలేదు కాబట్టి అందరూ కలిసి పోరాడదాం రమ్మని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాం. ఇంతకుముందు మీరు మాతో కలిసి పనిచేశారు, గుర్తుంచుకొని మర్చిపోతుంది మీరు. మేము బిజిలీ బంద్ ఇస్తే మీరందరూ ఆ రోజు మీ ఇళ్లలో కరెంటు బంద్ చేసుకుని మీరు చేసిన విషయం మర్చిపోదు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ప్రతిపక్ష నాయకులు గారు చంద్రబాబు గారు అది ఇన్వైట్ చేశారు మనం ధర్మ పోరాట దీక్షలకి. మేము అందరం కూడా నిర్ణయం తీసుకుని మేము రోజు మీకు కేంద్రం మీద పోరాడతానికి మద్దతు ప్రకటించాం. ఆఖరిలో మీరు వచ్చారు, సంతోషం. కానీ ఇప్పుడు ఎందుకు నిలదీయలేకపోతున్నారు? కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, రండి కలిసి రండి పోరాడతాం. ఎవరు దీంట్లో ఎక్స్క్లూజ్ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పట్ల నిబద్ధత, నిజాయితీ ఖచ్చితంగా ఉన్న అందరూ కూడా కలిసి రమ్మని కోరుతున్నాం. అలాగే కళ్యాణ్ బాబు గారు వాజ్పేయి లడ్డూలు అన్నారు, లడేగా అన్నారు, ఒంటికి కారం రాసుకోండి ఎంపీలాగా అన్నారు. దయచేసి మీరు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇచ్చుకోకుండా బయటకు రమ్మని చెప్పి కోరుతా ఉన్నారు. రెండు కలిసి పనిచేద్దాం. మీరు పనిచేశారు, ఇక్కడే మార్చి నిర్వహించారు. అలాగే మిగతా అనేక రాజకీయ పక్షాలన్నీ వచ్చి కలిసి పోరాటాన్ని మీకేమైందని అడుగుతున్నాను. ఆఖరి అంశం, దయచేసి వాళ్ళ బూతులతో చర్చలు కాదండి. రాష్ట్రం కోసం, భవిష్యత్తు కోసం అంకిత భావన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ చేపట్టాల్సిన మలిదశ ఉద్యమం ఏదైతుందో ఖచ్చితంగా అవసరం. మీ ఎజెండాలో బూత్లో ఇంకొకరిని చెప్పడమో కాకుండా ఖచ్చితంగా రాష్ట్ర భావితరాల పట్ల ఆసక్తి ఉంటే మీ మేనిఫెస్టోలో మొదటి పాయింట్గా విభజన హామీలు పెట్టండి. ఇవాళ ఒకటి ముఖ్యంగా మేము మనం చేస్తున్నాం. లక్ష్మీనారాయణ గారు ఇవాళ ఈ పోరాటంలో ఆ పార్టీ ప్రకటించినప్పుడే చెప్పారు, ప్రత్యేక హోదా కోసం పుట్టిన ఆయన అనేక అంశాలతో పాటు ఇది చాలా ముఖ్య అంశం, నేను పోరాడతానని. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ పోరాటం అందరూ కలిసి ముందుకెళ్తామండి. గుర్తుంచుకోండి ప్రజలారా, ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఆంధ్రుల ఆత్మగౌరవానికి, హక్కులకి కేంద్రంలోని ఢిల్లీ పాఠశాలకి వాళ్ళ అంశాలకు జరుగుతున్న పోరాటం ఇది. ఉద్యమ కార్యాచరణతో వామపక్ష నాయకులు మొట్టమొదటి నుంచి చెప్తున్నాను, జెండా కూడా పక్కన పెట్టి త్యాగాలు చేసి పోరాడారు. మాతో పాటు అందరితో పాటు కలిసి పోరాడారు. ఈ రాష్ట్రంలో మొట్టమొదటి బంద్ బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. ప్రత్యేక హోదా విరామం సాధించింది అందరి సహకారంతో. గుర్తుంచుకోండి రాజకీయ పార్టీ నాయకులారా, ఇవాళ భవిష్యత్తు కార్యాచరణ
చాలా గట్టి ప్రణాళిక ఉంది. ఈ రాజకీయ పార్టీలు బూతులు అంటే అందరూ అంటలేదు, కొంతమంది ఒకరినొకరు తిట్టుకునే కార్యక్రమాలు మానేసి ఇది భావితర అభివృద్ధి మాత్రమే ధ్యేయంగా, రైతుల సమస్యలే పరిష్కారమే ధ్యేయంగా ముందుకు రావాలంటే, ఉద్యోగాలు రావాలంటే, ఇండస్ట్రీస్ రావాలంటే, సాఫ్ట్వేర్ రావాలంటే ఏం చేశారు మీరు సాఫ్ట్వేర్లో గత 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నా నేను. 2014లో రాష్ట్రం సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ 1000 కోట్లు, 2019లో 1100 కోట్లు. అప్పుడు ఆ రోజు బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇప్పుడు యువనాయకుడు వచ్చారని చెప్తున్నారు. ఆయన ఐటీ శాఖ మంత్రి కోట్ల అమర్నాథ్ గారు ఉన్నారు. వారందరూ ఉండే కూడా ఏం చేశారు? 1800 కోట్ల తెలంగాణలో 2,41,000 కోట్లు కూడా 9,17,617 మంది ప్రత్యక్షంగా ఉపాధి పొంది, పరోక్షంగా 8 లక్షల మంది ఉపాధి పొంది, ఇది కాకుండా 3 లక్షల కోట్లకి సొంతం తీసుకెళ్తా ఉన్నారు. 3 లక్షల కోట్లు తీసుకెళ్తా ఉన్నారు. ఎక్కడ ఉన్నాం ఆంధ్రప్రదేశ్? నేను అడుగుతున్నా, ప్రశ్నకి మాట్లాడండి మీరు. అందువల్ల నేను ఒకటే కోరుతున్నా, ఉద్యమ కార్యాచరణని దీని తర్వాత 2 రోజుల్లో కూర్చుని ఫైనలైజ్ చేస్తాం. ఉద్యమ కార్యాచరణలో పెద్దలు ఇచ్చిన ఒక ఉత్తేజపూర్వకమైన అన్నింటిలో కూడా కూర్చుని దాన్ని ముందుకు తీసుకెళ్తాం. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు ఉంటాయి. అవసరమైతే మిగతా చెక్లిస్ట్ ఏదన్నా మేము నిర్ణయం తీసుకుంటాం. మా ప్రాణాలు ఎక్కువ కాదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే కూడా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కంటే కూడా ఎక్కువ కాదు. మేము వ్యక్తిగత విమర్శలు కాదని ముఖ్యం, ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యం. ఈ భవిష్యత్తు కార్యాచరణ నిరాహార దీక్షలతో పాటు అనేక కార్యక్రమాలు డేట్స్ త్వరలోనే అనౌన్స్ చేస్తాం. వాళ్ళ పండుగ ఉంది, పండుగ శుభాకాంక్షలు చెప్తూ ఖచ్చితంగా దాని మీద 16, 17 ఓ డేట్ కూర్చుని అందరూ మాట్లాడి అనౌన్స్ చేస్తాం. అందరినీ కూడా సలహాలు సూచనలని కాదు, మీ అందరినీ కూడా భాగస్వామ్యం కమ్మని కోరుతున్నాం. ప్రతి ఒక్కరి ఉద్యమం ఇది ఉండే లోతులు వచ్చిన అవసరం ఉద్యమం చెప్పి మనం చేస్తూ ఇవాళ మలిదాస్ ఉద్యమంలో విద్యార్థి యువత సంఘాలు సోదరులు చెప్పారు. వాడు విద్యార్థి యువజన సంఘాలు, రైతు సంఘాలు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాల్సిన సమస్య అవుతారు. ఆఖరి వరకు పోరాడతారు. వాళ్ళకి చెప్పారు. అందరూ కలుపుతూ ముందుకు వెళ్ళడానికి మనం చేస్తున్నాం. లక్ష్మణ గారిని మాట్లాడుతుంది. చెప్పండి. అందరికీ జై భారత్. పార్లమెంట్లు, అసెంబ్లీ అన్నవి చాలా పవిత్ర స్థలాలని మనం అందరికీ చెబుతుంటారు చాలా మంది. అటువంటి పార్లమెంట్లో చేసిన శపథాలు కానీ, వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ అమలు చేయించుకోవడానికి ఈ విధంగా ఉద్యమాలు చేసే స్థితికి మనం దిగాల్సింది అంటే, మనం నమ్ముకున్న రాజకీయ పార్టీలు మనకు వాళ్ళ మేనిఫెస్టోల్లో పెట్టిన హామీలు ఇవన్నీ కూడా కేవలం మనల్ని మోసం చేయడానికి మాత్రమే అన్నది మరి ఒక్కసారి అనేక రాజకీయ పార్టీలు మళ్ళా ఒకసారి నిరూపించాయి. అందువల్ల ప్రత్యేక హోదా, విభజన హామీలు అన్నది మన రాష్ట్రానికి చాలా ముఖ్యం. ఇంతకుముందు చలసాని శ్రీనివాస్ గారు మాట్లాడినట్టు, ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే, ముఖ్యంగా విభజన చెందిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే దానికి ట్యాక్స్ ఇన్సెంటివ్లు కావాలి, అనేక రాయితీలు కావాలి. అప్పుడే పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి, మన యువతకంతా ఉపాధి కూడా జరుగుతుంది. కానీ ఈ 10 సంవత్సరాల్లో రాష్ట్రం ఏమైందంటే అభివృద్ధిలో నెంబర్ 1 కాలేదు, కానీ మొత్తం దేశంలోనే అప్పులలో నెంబర్ 1 అయింది. దానికి ప్రధానమైన కారణం ప్రత్యేక హోదా మరియు విభజన హామీల పట్ల ఏ పార్టీలు ఉన్నాయో వారందరూ కూడా ఏ మాత్రం కూడా జాగ్రత్త వహించకుండా అత్యంత నిర్లక్ష్యపూరితంగా వాళ్ళందరూ ప్రవర్తించినందువల్ల ఈ విధమైన పరిస్థితిలో మనం చిక్కుకున్నాం. మీరు చూసుకుంటే వాళ్ళ మేనిఫెస్టోలో మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని అన్ని పార్టీలు రాశారు. తర్వాత అనేక అవకాశాలు వచ్చాయి. ఈ ప్రత్యేక హోదాను తీసుకురావడానికి ఎన్నో అవకాశాలు వచ్చాయి. 2 పార్టీలు కలిపి అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టారు బీజేపీ ప్రభుత్వం మీద. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన సంఘటన కూడా మనకు తెలుసు. కానీ
2019 మేనిఫెస్టోలో అన్ని పార్టీలు కూడా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మళ్ళా ఏం చేశారు, మనల్ని కూడా మోసం చేశారు. 2019 తర్వాత మనకు అనేక సార్లు అవకాశం వచ్చింది. రాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు కావచ్చు, ఉపరాష్ట్రపతి ఎన్నిక కావచ్చు. మొన్నటికి మొన్న ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ సర్వెంట్స్ అపాయింట్మెంట్ మీద బిల్లు వచ్చినప్పుడు కూడా మన రెండు పార్టీలు ఏవైతే ప్రాతినిధ్యం వహిస్తున్నాయో, అటు తెలుగుదేశం కావచ్చు, ఇటు వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, వీరిద్దరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మాకు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మీరు ప్రవేశపెట్టిన బిల్లులు కానీ, మీరు పెట్టిన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అభ్యర్థులను కానీ మేము సపోర్ట్ చేయమని గట్టిగా చెప్పింటే ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చేసేది మనకు. కానీ ఆ రెండు పార్టీలు ఏం చేశాయంటే, ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నిక అప్పుడు క్యాండిడేట్ అక్కడ ప్రకటించగానే ఇక్కడ వెంటనే రెండు పార్టీలు మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. ద్రౌపది ముర్ము గారు విజయవాడకు వచ్చిన తర్వాత ఆవిడ ప్రసంగాన్ని మీరు ఒకసారి చూస్తే ఆవిడ ఏమన్నారంటే, మేము ఈ పార్టీలను అడగకుండానే మాకు సపోర్ట్ ఇచ్చిన ఈ రెండు పార్టీలకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము అని తెలియజేశారు. ఎంత దారుణం అండి ఇది. ఇప్పుడు ఏమంటున్నారు, లోక్సభలోను రాజ్యసభలోను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారా లేదా అని. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుంది, 14వ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు 14వ ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత ప్రత్యేక కేటగిరీ ఉన్న రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలని భేదభావాలు చూపించలేము కాబట్టి మీకు ఇవ్వలేము అని చెబుతున్నారు. దానికోసం ఈ పుస్తకం ఒకసారి మీకు చూపిస్తాను. ఇది రాసినది ఎవరు, ఎన్కే సింగ్ గారు. ఆయన 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. ఆయన ఈ పుస్తకంలో ఏం రాశారంటే 288వ పేజీలో ఒక్కసారి చదివిస్తాను, ఎందుకంటే యువతరానికి తెలియాలి ఈ విషయం. ఎందుకంటే మన వాళ్ళు మనల్ని ఏ విధంగా తప్పుదారి పట్టిస్తున్నారు అని ఆయన చక్కగా రాశారు. ఇందులో 2028వ పేజీలో ఆయన ఏమన్నారంటే, 14వ ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా కూడా చెప్పలేదు ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ఇవ్వకూడదు అని. కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పరిస్థితులకు అన్వయించుకొని దీన్ని వీళ్ళు వాడుతున్నారు. ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అనుకుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వగలదు అని ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గారు రాశారు ఈ పుస్తకంలో. మరి ఏమంటారు దీని గురించి? నిర్మలా సీతారామన్ గారు పాండిచ్చేరి ఎలక్షన్ లో వచ్చి, పాండిచ్చేరిలో కనుక భారతీయ జనతా పార్టీని మీరు ఎన్నుకుంటే మేము ప్రత్యేక హోదా ఇస్తామన్నాం. అప్పుడేమైంది 14వ ఫైనాన్స్ కమిషన్? ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఈ విధంగా మోసగించడంలో వీళ్ళందరూ కూడా సిద్ధహస్తులయ్యారు. అందువల్ల ప్రత్యేక హోదా విభజన హామీలు అన్నవి ముగిసిన అధ్యాయం కాదు, మళ్ళా తిరగ రాయాల్సిన అధ్యాయం అని అందరి తరఫున నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. జల్లికట్టు ఉద్యమం ఒక్కసారి ఆలోచించండి. సుప్రీంకోర్టు చెప్పింది జల్లికట్టు అన్నది మేము అనుమతించము అని. కానీ మొత్తం తమిళనాడు రాష్ట్రం తర్వాత చెన్నై స్తంభింపజేసి అందులో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం చేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. 3 వ్యవసాయ బిల్లులు ప్రవేశపెట్టారు. మరి వ్యవసాయదారులు రైతులందరూ కలిసి ఢిల్లీలో ధర్నాలు చేసి ఈ 3 చట్టాలను వెనక్కి తీశారు. ఇది పబ్లిక్ పవర్ అంటే, ఇది ప్రజలకున్న శక్తి అంటే. మళ్ళా మనమందరం కూడా మనలో ఉన్న ఆ శక్తిని గుర్తించి మనమందరం కలిసి గనుక మనం ప్రయత్నించగలిగితే ఖచ్చితంగా ఈ ప్రత్యేక హోదా మరియు విభజన హామీలు అన్నవి ఇవ్వాల్సిందే. అటువంటి పరిస్థితిని మనం తీసుకొద్దాం. కాబట్టి ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పే ఈ రాజకీయ పార్టీలను మీరు నమ్మకండి. ప్రత్యేక హోదా సాధన సమితి ద్వారా శ్రీ చలసాని శ్రీనివాస్ గారి అధ్యక్షతన మళ్ళా ఈ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మనం అందరం కలిసి సాధిద్దాం. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో మళ్ళా ఈ పుటకపు పార్టీలన్నీ కూడా మమ్మల్ని గెలిపించండి, ప్రత్యేక హోదా తీసుకొస్తామని మళ్ళా వాళ్ళ మేనిఫెస్టోలో పెడతారు. మరి ఇంతవరకు ఏం చేశారు ఈ 10 సంవత్సరాల్లోని మేము అడుగుతున్నాం. అందువల్ల వచ్చే ఎన్నికల రాకముందే మనం అందరం సమిష్టిగా కృషి చేసి ప్రత్యేక హోదాని ఈ రాష్ట్రానికి తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీడియా మిత్రులు ఖచ్చితంగా మాతో సహకరిస్తారు. దీని ఒక ఉద్యమంగా మనం తీసుకువెళదాం. మన రాష్ట్రాన్ని మనం అప్పులు లేని రాష్ట్రంగా, అత్యధిక ఉపాధి ఉన్న రాష్ట్రంగా మార్చుకోవాల్సిన పరిస్థితి, కానీ అత్యధిక అప్పులు ఉన్న రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని మొత్తం దేశంలోనే ఉదాహరణగా చెబుతున్నారు. ఈ స్థితి మనందరికీ సిగ్గుచేటు కావాలి.
పొలిటికల్ పార్టీలకి, రాజకీయ పార్టీలకి ఏ విధంగా వాళ్ళు సిగ్గు అనుకోవట్లేదు. మళ్ళా హామీలు ఇచ్చేసి మేము తెస్తామని చెబుతున్నారు. కాబట్టి వాళ్ళందరి నోళ్లు మూయించాలంటే అందరం ఉద్యమిద్దాం, అందరం కలిసి ఈ విధంగా బ్యాడ్జీలు ధరిద్దాం, అందరం కలిసి ప్రతిజ్ఞ చేస్తాం. ఏ పార్టీలైతే ఎన్నికల లోపల మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామంటే వాళ్ళనే మాట్లాడనిద్దాం మనం మీటింగుల్లో. ఈ విధంగా చేసుకుంటూ ఇంతకుముందు చలసాని శ్రీనివాస్ గారు చెప్పినట్టు 2 రోజుల్లో రాబోయే కాలంలో ఏ విధమైన ప్రణాళిక ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ముఖ్యంగా విద్యార్థి సంఘాలు, మిగతా రాజకీయ పక్షాలు కూడా ముందుకు రావడం చాలా గొప్ప విషయం. దీన్ని మనం అందరం కలిసి పోరాడదాం, పోరాటం చేసి మనం ప్రత్యేక హోదాన్ని తీసుకొద్దాం, విభజన హామీలు అమలయ్యేగా చేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మనందరం కలిసి ఉద్యమిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై